ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం. అధిక పింఛన్పై అదే జాప్యం. అప్పులు చేసి బకాయిలు చెల్లించిన దరఖాస్తుదారులు వడ్డీల భారం పెరుగుతుండడంతో ఆందోళన, ఏడాది కాలంగా తప్పని ఎదురుచూపులు. అధిక పింఛన్ పొందేందుకు అర్హులున్నటువంటి ఓ పింఛనుదారుడు ఈపీఎఫ్ఓ నోటీస్ మేరకు 8 లక్షలను ఈపీఎస్ బకాయి కింద 10 నెలల క్రితం చెల్లించారు. ఆయనలాగే ఆ సొమ్ము చెల్లించేందుకు కొందరు ₹2 చొప్పున వడ్డీకి అప్పులు తీసుకొచ్చారు. వారికి ఇప్పటికే అధిక పింఛన్ మంజూరవడం లేదు. ఈ నెల, వచ్చే నెల అంటూ ఈపీఎఫ్ఓ కాలయాపన చేస్తుంది. ఫలితంగా వడ్డీలను చెల్లించలేక, కట్టిన సొమ్మును వెనక్కి తీసుకోలేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ విరమణ పొందిన మరో పింఛన్దారుడు అధిక పింఛన్ బకాయి చెల్లించేందుకు 2024 మేలో ₹6.60 లక్షలను ₹1.5 చొప్పున వడ్డీకి తీసుకొచ్చారు. 8 నెలల తర్వాత అధిక పింఛన్ మంజూరైంది. కానీ ఇప్పటి వరకు బకాయిలు మంజూరు కాలేదు. ఫలితంగా తనకొస్తున్నటువంటి పింఛన్ అప్పులకు వడ్డీ చెల్లించేందుకు సరిపోతుందని బాధితుడు వాపోతున్నారు. అర్హులైన పింఛన్దారులకు అధిక పింఛన్ మంజూరులో ఈపీఎఫ్ఓ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని, అధిక పింఛన్తో శేష జీవితం కాస్త మెరుగ్గా గడపవచ్చన్న ఆశతో అప్పులు చేసి మరీ ఈపీఎస్ బకాయిలను చెల్లిస్తున్నామని, వడ్డీల భారం పెరుగుతుందనే తప్ప పింఛన్ మంజూరవడం లేదని పింఛనర్స్ బాధపడుతున్నారు.